జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో ఆదివారం సమావేశం జరగగా ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలో చాలా కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్లను కేటాయించాలని, బీసీ గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలను కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెడ్డి గారు జూన్ 2న ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా జరపాలని చెప్పి నిర్ణయించిండు. ఆ రోజు అనేక స్కీములు ప్రకటించాలని చూస్తుండు. అయితే ఇదే సందర్భంగా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు వేరే స్కీములు అనౌన్స్ చేయి, ఫ్యూచర్ సిట్ అనౌన్స్ చేయి, వేరే దేశాలకు గెస్ట్ హౌస్ అనౌన్స్ చేయి, ముసి ప్రకటన చేయి, ఇంకా విల్లాలు కట్టు, భూములు యాక్షన్ చేయి. కానీ ఖబర్దార్ బీసీలకు మాత్రం ఆ రోజు కొత్త స్కీములు ప్రకటించి మీ బీసీ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోండి. మీ మీద బీసీ వ్యతిరేక ముద్ర పడ్డది. ఎందుకంటే 42% అమలు చేయలేదు. సిటీ సరౌండింగ్ లా ఒక్క ఆఫీసర్ బీసీ లేరు, అందరు మీ కులపొలం వేసినావు. రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూ ఎంఆర్ఓలు, ఎంపీలు, ఆర్డీఓలు, మొత్తం మంచి మంచి ఆఫీస్ పోస్టులన్నీ బీసీల ఒక్కరికి ఇవ్వకుండా అన్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అదే విధంగా చివరకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా నాన్ బీసీలను వేసినావు. కమిషనర్ బీసీ కాదు, సెక్రటరీ బీసీ కాదు, ఆఫీసర్లు బీసీ కాదు. బీసీ రాకపోతే మన ఒప్పుకుంటాం, కానీ బీసీ వ్యతిరేకత చేసి బీసీ వ్యతిరేక చర్యలకు అంచివేస్తున్నావు. ఆఖరికి బీసీలు తిరుగుబాటు చేసి ఆ అధికారులను కొట్టి ఎదగొట్ట దశకు తీసుకొస్తావు. అంత తిరుగుబాటు చేసే పరిస్థితి క్రియేట్ చేస్తున్నావు. కాబట్టి ఈ వ్యతిరేక ముద్రను తీసేసి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మొత్తం బీసీ సిబ్బంది, సెక్రటరీ టు మైనారిటీ డిపార్ట్మెంట్ లోపల ఏముంది, అటెండర్ నుంచి సెక్రటరీ దాకా మైనార్టీలో ఉంటారు. ఎస్సీ వెల్ఫేర్ అటెండర్ నుంచి సెక్రటరీ దాకా ఎస్సీలో ఉంటారు. ఎస్టీలు అట్లే ఉన్నత పదవులన్నీ ఎస్టీలకే ఉంటాయి. కానీ బీసీలో మాత్రం బీసీ నాన్ బీసీలను వేస్తూ బీసీ వ్యతిరేకులను వేసి బీసీలను దొక్కిపెట్టే పద్ధతి పెడుతుంది. అందుకే ఈసారి సెక్రటరీ, కమిషనర్ బీసీలను వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇక ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే, ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రుణాలు ఇవ్వలే. ఓన్లీ ఇదిగో అదిగో అని చెప్పి వచ్చిన కొత్తలో అప్లికేషన్లు తీసుకున్నాం. 6,80,000 దరఖాస్తులు తీసుకున్నాం. వాటిని మూట కట్టి మరి మున్సిపల్ చెత్తపుట్టలు వేసినా కాలవెట్టిలో తెలుస్తలేదు, ఒక్కరికి రుణాలు ఇస్తలేవు. అందుకే ఈ సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలి. మీ దగ్గర 100,000 కోట్లు ఉంటే, లక్షల కోట్లు ఉంటే, మా దగ్గర 20 లక్షలని ఇవ్వరా మా కుటుంబాలకు. కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు పోయినాయి, యంత్రాలు వచ్చినాయి. మా వాళ్ళందరూ రోడ్ల మీద అయిన బతుకులేవు, కష్టమైపోయింది. చదువుకుందామంటే ఫీజులు ఇస్తలేవు, ఉద్యోగాలు చేద్దామంటే ఉద్యోగాలు ఇస్తలేవు. కనీసం 20 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. మన రాష్ట్ర బడ్జెట్ లోపల ధనిక రాష్ట్రం, మన బడ్జెట్ లో ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఇవ్వడం పెద్ద సమస్యనే కాదు, ఎక్కువచ్చు. అదే బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షలు ఇస్తావు. కనీసం నువ్వు 20 లక్షలను ఇచ్చి ప్రతి బీసీ కుటుంబాన్ని ఆదుకో. ఏదో మీరు అనేక గ్యారెంటీలు ఇచ్చినావు, నేను గ్యారెంటీలు అని కూడా అడుగుతలేము. మాకు బీసీ కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందుకోసం బీసీ 20,000 కోట్లు బీసీ కార్పొరేషన్ కేటాయించి అమలు చేయాలి. రెండవది, జిల్లాలో బీసీ కార్పొరేషన్లకు ఈడీ పోస్టులను రద్దు చేశారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ పోస్టులు పునరుద్ధరించి లోన్లన్నీ కార్పొరేషన్ దారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక రెండవ డిమాండ్కి వస్తే, కాలేజ్ హాస్టళ్లు సరిపోతలేవు. మొత్తం ఈ హైదరాబాద్ తో సహా మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండల 500 మంది దరఖాస్తు పెడితే
50 మందికి వస్తున్నాయి, 10% మందికి మాత్రం వస్తున్నాయి. చాలా మందికి హాస్టల్ సీట్లు రాక అమ్మాయిలు అబ్బాయిలు చదువు మానుకొని ఇళ్ళకి పోతారు. వాళ్ళకు పెద్ద ఖర్చు కూడా రాదు, వాళ్ళకు రెంటే ఆ స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ డైట్ ఛార్జ్ గా మార్చొచ్చు. కాబట్టి 120 కాలేజ్ హాస్టళ్లు బీసీ మంజూరు చేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నాను.